న్యాచురల్ ట్యూలిప్స్ అంట. ये राजा है, राजू है, राजू है. దానికి లైన్ అంతా తెలుసు, ఏ భయపడకండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మీకు శ్రీనగర్లో డే 2లో మేము చేసిన యాక్టివిటీస్ ఏంటనేది చూపిస్తానండి. మేము డే 2 కూడా పెహల్గాంలోనే ఉన్నాము. మా హోటల్లో చక్కగా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అక్కడ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత పోనీ రైడ్ తీసుకొని ఇక్కడ మనకి సేమ్ ఈ హార్స్ ఇవి కూడా మాట్లాడుకోవడానికి వాళ్ళు పర్ పర్సన్ 6000 చెప్పారు. అంటే ఇక్కడ నేను చెప్పకూడదు అవన్నీ ఎంతకు మాట్లాడుకున్నాము అని చెప్పి. వాళ్ళకి మెయిన్ ఆధారం అక్కడ మన టూరిజం మీదే వాళ్ళు తినేదండి. కాకపోతే నేను ఇక్కడ ఒక చిన్న సలహా ఏమి ఇస్తానంటే, మీరు సాధ్యమైనంత మట్టుకి బేరం ఆడండి. బేరం ఆడి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఎవరైతే మనతోటి వస్తారో కుర్రాళ్ళు హార్స్ని తీసుకొని మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు రోజు కూలికి చేస్తారంట. మేము కూడా అలాగే చేసామన్నమాట. మాది అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కుర్రాళ్ళకి డబ్బులు ఇచ్చాము. మేము బయలుదేరి బేతాబ్ వ్యాలీకి వెళ్తున్నాం కదండి. దారి పొడుగుతా అంటే ఇక్కడ ఏదో మీకు చక్క నీట్గా కనిపిస్తుంది, ఏం లేదు టక్ చక్ వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారు కదా. చుక్కలు కనపడ్డాయి అనమాట కొంచెం సేపు ఆగిన తర్వాత. అంటే అదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. భయపడ్డాము, అరిసాము, గోల్ చేసాము. కాకపోతే ఎల్లుండకపోతే మిస్ అయ్యేవాళ్ళం అనిపించింది. ఇక హిల్ స్టేషన్ కదండి, ఎక్కేటప్పుడు మనం పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. వ్యాలీ నుంచి అంటే పైనుంచి చూస్తే ఇల్లు అలా ఉంటాయి. ఇంకా మేము ఒక కెమెరామ్యాన్ని మాట్లాడుకుని వెళ్ళాం అనమాట. తను మా ఫొటోస్ అయితే అంత మంచిగా తీయలేదు, కానీ మీకు వీడియో చూపించడానికి అకార్డింగ్గా అయితే తీశాడు, పర్లేదు, బాగా తీశాడు. మనం అన్నీ కూడా కెమెరామ్యాన్ కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు అండి. ఎక్కడికక్కడికి పర్ డేకి మాట్లాడుకోవచ్చు, లేదు అంటే పర్ రీల్ లాగా చేసిస్తారు, అట్లా మాట్లాడుకోవచ్చు. అన్ని బేరాలు ఆటవేనండి. ప్రతిదీ కూడా మనం బేరం ఆడుకొని మాట్లాడుకోవడమే. నా గుర్రానికి ఎక్స్పీరియన్స్ లేదంటండి. అంటే పాపం అది ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది అనమాట. నాకైతే భయం వేసి చచ్చిపోయాను. ఏమంటారు, గుండె గుప్పెట్లోకి అంటారు చూడండి, అట్లా అయిందనమాట పరిస్థితి. ఇంకా మళ్ళీ మా ఆయన్ని పిల్లల్ని చూస్తాను అనుకోలేదు నేనైతే ఒక చోట. అట్లా అయింది పరిస్థితి. అవసరమా సునీత గారు అనుకోవచ్చు. మనకి చూస్తున్నారు కదండి ఇప్పుడు కనిపించేది. వాస్తవంగా మనం భయపడటము ఇవన్నీ అంటే కామన్ కానండి. అక్కడ వెళ్ళినాక అనిపించింది మన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కాదు. కానీ గుర్రాలు నిజంగా పాపం నాకు పాపం అనిపించింది అనమాట. కానీ అక్కడ నివసించే వాళ్ళందరికీ కూడా జీవనాధారం అదే కనుక ఇంకా మనం దాని గురించి ఏం చెప్పలేము. కానీ నడిచి కూడా వెళ్ళొచ్చండి. కొంచెం నడవగలిగిన వాళ్ళు అయితే కనుక హ్యాపీగా నడిచి వెళ్ళొచ్చు. ఇప్పుడు గుర్రాలు వెళ్ళే దారి కాకుండా పక్కన కొంచెం హైట్లో కనిపిస్తుంది కదా, అక్కడ మనం నడిచి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం ట్రెక్కింగ్ షూ వేసుకుని ఒక మంచి కర్ర పట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అలా మొత్తానికి అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ భయపడుకుంటూ మొత్తానికి బేతాబ్ వ్యాలీ చేరుకున్నామండి. అక్కడ మొత్తం చూస్తున్నారు కదా, వందల్లో గుర్రాలు ఉన్నాయి. అందరూ అక్కడ ఆపేస్తే మేము దిగి వెళ్ళి అక్కడ వ్యూ అంతా చూసుకుని రావాలన్నమాట. అక్కడ ఇంకా ఇదిగోండి అలా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నేచర్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ మనకి కొన్ని ఫోటోలు అవి దిగి అక్కడే జిప్ లైనర్ ఉందండి. ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి. అవన్నీ మనము కావాల్సినవి అయినా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. హాయ్ అండి, ప్రెసెంట్ అయితే మేము మినీ స్విట్జర్లాండ్లో ఉన్నాము.
ఇక్కడ వ్యూ అయితే అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. అందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. చూడండి ఎవరు వాళ్ళు ఉన్నారు బిజీగా. ऊपर वो स्नो दिखा के पूरा एक व्यू निकाल दो. ఆ ఎండ ఇప్పుడే ఎండగా ఉంది. ఎండ ఉన్నప్పుడేమో మేము ఎంజాయ్ చేస్తాము. బట్ ఇప్పుడు వర్షం వచ్చేటట్టుంది అనమాట. ఎవరి కాళ్ళు పదటి వర్షం పడిందో సత్యం. సో ఇక్కడ మేము ఆగి ఫొటోస్ అవన్నీ దిగాము. జిప్ లైనర్ కూడా ఎక్కామండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అంటే అసలు అనుకోలే లైఫ్లో ఇలాంటివన్నీ కూడా చేస్తాము అని చెప్పి. ఇంకా గేమ్స్ అవి ఉన్నాయండి. అవన్నీ కూడా మేము ఆ గేమ్స్ జోలికి ఏం వెళ్ళలేదు, కానీ జిప్ లైనర్ అయితే అందరం ఎక్కాము. खड़ा हो जाओ मैडम. చూసారా జనాలు ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు, ఎవరి ఫోటోలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారనమాట. ఎవరి రైడ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు అట్లా. కానీ వర్షం పడేటట్టుంది. ఒకసారి వెదర్ చేంజ్ అయింది. ఇంకా అక్కడంతా ఎంజాయ్మెంట్ అయిన తర్వాత తిరుగు ప్రయాణం అండి. వచ్చాం కదా, వచ్చింది ఒక దారి అయితే వెళ్ళేటప్పుడు అయితే నిజంగా చుక్కలండి. ఎందుకంటే ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. వర్షం స్టార్ట్ అయ్యేసరికి ఇంకా వేరే అడ్డదారిలో తీసుకెళ్ళాడు అనమాట. ఇక అసలు ఈ అడ్డదారి ఇక అసలు గోదావరిలా తప్పిపోతే గోదాట్లో తప్పిపోయినట్టు అలా అయిందనమాట పరిస్థితి. మధ్యలో మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన పిల్లలు కనపడ్డారు. వాళ్ళైతే ఆంటీస్ మీరు గ్రేట్ ఆంటీస్ అని చెప్పుకుంటూ పోయారనమాట. అందరూ ఎక్కెళ్తుంటే మేమే అనుకుంటే ఇంకా మాకంటే పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. శారీస్ కట్టుకుని కూడా చక్కగా గుర్రాలు ఎక్కేశారు. ఇంకా ఇదంతా అక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు వ్యూ అండి. అసలు కొండల్లో ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి. మాకు వీలు కాలేదు కానండి వీడియోస్ తీయడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మళ్ళీ మేము యాపిల్ జ్యూస్ అయితే మళ్ళీ ఇంకొకసారి తాగామన్నమాట. రిటర్న్లో కూడా ఆగి ఫస్ట్ డే 1లో తాగిన ప్లేస్లోనే ఆగి మళ్ళీ యాపిల్ జ్యూస్ తాగాము. ఇంకా అక్కడ మాకు మొత్తం అంతా అయిపోయిన తర్వాత అండి మేము బయలుదేరి శ్రీనగర్కి వెళ్ళిపోయాం అనమాట. బ్యాక్ టు శ్రీనగర్. దారిలో ఇవి కుంకుమ పువ్వు తోటలు అండి. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ సీజన్ కాదు కదా, జస్ట్ ఓన్లీ వాటి దుబ్బులు లాంటివే ఉన్నాయి. ఇది న్యాచురల్ ట్యూలిప్స్ అంట. అసలు అప్పుడు దాకా కార్లో ఉన్నాం కదండి, సడన్గా దిగేసరికి ఇక చలికి అసలు నేను ఏం మాట్లాడానో కూడా నా వాయిస్ నాకేం పడినట్టు వణికిపోతున్నాయి. అంత చల్లగా ఉంది. దారి పొడుగుతా వ్యూ అయితే మాత్రం అసలు మాటల్లో చెప్పలేం. కంటితో చూడటమే కానీ దాని గురించి ఎక్కువ వర్ణించలేమన్నమాట. ఇంకా శ్రీనగర్ రీచ్ అయిన తర్వాత అండి మా డే 2 ప్రోగ్రాంలో అంటే ప్రోగ్రామ్ మేము కన్వీనియంట్గా మళ్ళీ మార్చేసుకున్నాము. ఇక్కడ దాల్ లేక్లో నైట్ స్టే అనమాట. బోట్ హౌస్లో నైట్ స్టే. అక్కడ మేము రీచ్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది కదండి. ఇంకా అంతా లైట్లు వెలుతురులో అక్కడ ఉన్న బోట్ హౌసెస్ అనమాట. అవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. దాల్ లేక్ మొత్తం అవే ఉన్నాయి. ఎక్కువ నైట్ స్టే చాలామంది ప్రిఫర్ చేస్తారు. మనం కొంచెం కాకపోతే అంటే ఈవినింగ్ 4 o'clockకి అలా రీచ్ అయ్యామనుకోండి ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేచర్ని.
మంచిగా మనం కాసేపు బోటింగ్ అది చేసుకున్నాక షికారా రైడ్ అంటారు, అది చేసుకున్నాక అప్పుడు మనం హ్యాపీగా మన బోట్ హౌస్లోకి రీచ్ అయితే నైట్ అక్కడ స్టే చేయొచ్చు. వీళ్ళెవరో బంతిపోటు దొంగలు అనుకుంటున్నారా? కాదండి, మేమే. అసలు ఆ చలికి ఒక పక్కన ఇంకా అందులో వాటర్ బాడీకి దగ్గరలోకి వచ్చాం కదా, ఇంకా అసలు వణుకులు అట్లా ఉంది పరిస్థితి. కానీ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇంకా మేము హోటల్కి రీచ్ అయిపోయాము, మాకు ఇచ్చిన హోటల్కి. అంటే హోటల్ కాదులేండి, బోట్ హౌస్కి. ఫీలింగ్ అనే ఉంది ఆ పాట, ఫీలింగ్ అవునవును. బోట్ వెనకపోతే మరి పాటలు ఇది అక్కడ ఆకుండా. ఇది ఇప్పుడు మేము ఉండబోయే మెహల్ అన్నమాట, బోట్ హౌస్. ఇప్పుడు మేము ఉండబోయేది ఇందులోనే. ఇంకా డే 2 అయితే ఇలా గడిచిందండి. ఎక్కువ అక్కడ మేము స్పెండ్ చేసిన టైము చాలా వాల్యుబుల్. నేను మేబీ ఎక్కువ వీడియోలో చూపించలేకపోవచ్చు, కానీ మనము లైవ్లో వెళ్తే మాత్రం చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. అదే అయితే మాత్రం చాలా గుర్తుపెట్టుకుంటాం లైఫ్ టైంకి. మంచి ప్లేస్, ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. పూర్తి ట్రిప్ వివరాలు నేను అన్ని వీడియోస్ అయిపోయినాక స్పెషల్గా ఒక వీడియో చేస్తానండి. మరి ఈ వీడియో మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.